అంతకుముందు మీరు హిందూగా ఉన్నప్పుడు మీ తేడా ఏంటి? ఇప్పుడు మీలో ఉన్న తేడా ఏంటి? అంతకుముందు హిందూగా ఉన్నప్పుడు నేనేమనుకునేవాడినంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు మీరు నేను 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరించాను బాప్తిసం రూపేణ. అప్పటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నేను అందులో కొనసాగుతున్నాను. యేసుప్రభు నా దేవుడిగా కొనసాగుతున్నాను. అంతకుముందు ఎలాగుండేదంటే అమ్మా, నేను యేసుప్రభు నమ్ముకోకముందు ఎలాగుండేదంటే, చిన్న వయసులో చెప్తున్నాను, కొంచెం చిన్న వయసులో ఎవరైనా ఏదైనా పని చెప్పారే ఆ పని చేయరా అంటే పరిగెత్తుకుంటే ఇలా పని చేసేవాడిని. లేకపోతే ఏదైనా తెమ్మంటే తెచ్చేవాడిని. అలా చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, మణికంఠ చాలా మంచోడు అని. అంటే చాలా మంది మంచోడు నేను కూడా అనుకున్నాను, నేను చాలా మంచోడిని అని. అయితే ఒకానొక రోజు ఏంటంటే, అప్పుడప్పుడు నా ఊహ తెలుస్తుంది. ఆ ఊహ తెలిసేటప్పుడు మా నాన్న జూదం ఆడేవాడు. అంటే ఈ పాచికలు వేస్తారు కదా, డబ్బు పెట్టి ఆ జూదం ఆడేవాడు. జూదం ఆడేటప్పుడు ఈయన అనుకున్న నంబర్ పడకపోతే ఆ టెన్షన్ ఎక్కువైపోయి బీడీలు విపరీతంగా తాగుతూ దాన్ని జరిపేవాడు అనమాట. అప్పుడు మా నాన్న ఏం చేశాడు అంటే, ఈ బీడీలు అయిపోగానే వెంటనే పిలిచి నాకు డబ్బు ఇచ్చి వెంటనే బీడీలు పట్టుకురానేవాడు. అలా పరిగెత్తుకుంటూ ఒక 500 మీటర్ల దూరంలో ఒక అంగడు 2-3 అంగులు ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బీడీ కట్ట తీసుకొని మరలా వచ్చేవాడిని. ఇలా వెళ్ళేటప్పుడు నేను ఏం చేసేవానంటే, ఆ అంగడి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలకి కట్ట తీసుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి అందులో ఒక 5 బీడీలు బయటికి తీసి మరలా కట్టని నీట్గా గట్టి కట్టి ఆ 5 వెనకాలకి ఇచ్చి, మా నాన్న 4 రూపాయలకి తీసుకురమ్మన్నాడు, 5 రూపాయలకి వద్దంట, ఆ రూపాయి మరలా వెనక తీసుకొని ఈ రూపాయి తీసుకుని వెళ్ళి పక్క షాప్లో ఇచ్చి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని మా నాన్నకి ఇచ్చేవాడిని. ఆయన టెన్షన్లో ఉన్నాడు కాబట్టి అసలు పట్టించుకోడు, వెంటనే తీసి నోట్లో పెట్టుకునేవాడు. నేను అనుకునేవాడిని, ఎంత తెలివిగా నేను ప్రవర్తిస్తున్నానో, అసలు ఇంత చిన్న వయసులో ఇలా చేయాలని, ఈ రూపాయి ఇలా కూడబెట్టాలని నాకు ఎలా తెలిసింది, ఇంత తెలివి అనేటట్టుగా నేను అనుకునేవాడిని. ఒకనొక రోజు మా నాన్న గుర్తుపట్టి అన్నటువంటి మాట ఏంటంటే, వీడు తెలివైన నా కొడుకు అనేటట్టుగా నవ్వాడు అంతమందిలో. అప్పటి నుంచి నేనేమనుకున్నాను అంటే, ఇది తెలివి అనేటట్టుగా అనుకున్నాను నేను. అయితే ఒకనొక రోజు అలాగే అంగడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక వ్యాన్ వచ్చింది. ఆ సెంటర్లో ఒక వ్యాన్ వచ్చింది, పైన మైకులు ఉన్నాయి. ఆ మైకుల్లో నుంచి లోపల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, క్షమించు అంటే క్షమించే దేవుడు, నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు ఎంత పాపమైనా సరే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, నీ పాపాన్ని ఒప్పుకో అని అక్కడి నుంచి వినబడుతుంటే ఫస్ట్ టైం ఆ ఊహ అప్పుడప్పుడు తెలుస్తున్నట్టు ఆ వయసులో మొట్టమొదటిసారి అది తెలివి కాదు, నేను పాపం చేస్తున్నాననే స్పృహ నాకు కలిగింది. అంతకుముందు మీకు తెలియదు మీరు తప్పు చేస్తున్నారు? అంతకుముందు నాకు అది తెలివి అనుకున్నాను నేను. మైక్లో వినిపిస్తే పేర్కొన్నారు. ఎప్పుడైతే క్షమించు అంటే నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట వినపడిందో, ఇది పాపము, నేను మా నాన్నని మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను అనేది అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంతకుముందు హైందవులో ఉన్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నప్పుడు తేడా ఏంటంటే, నేను హైందవులో ఉన్నప్పుడు దాన్ని తెలివి అనుకున్నాను. హైందవులో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మంచివాడంటే నేను మంచివాడిని భ్రమలో బ్రతుకుతాను. ఇక్కడ చెప్పింది మీకు మనుషులు కదా, దేవుడు కాదు కదా. లేలే, వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇంకో మాట చెప్తాను మీకు, అద్భుతమైన మాట చెప్తాను. మా నాన్న ఏం చేశాడు అంటే, పనికి వెళ్ళేవాడు కదా, పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూలి వచ్చినప్పుడు, ఎక్కువ మొత్తంలో కూలి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, అంగడి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక అర్ధ కేజీ చక్కెర పంచదార తీసుకొని వచ్చి నన్ను మా నాన్నతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అలా దారి వెంబడి వెళ్తూ ఉంటే ఎక్కడికైతే చీమలు ఉన్నాయో, చీమలు ఉంటాయి కదా, ఎక్కడ చీమలు ఉంటాయి కొంచెం ఆ చీమలు పోయించి ఈ చీమలకు ఇలా ఆ పంచదారని పోయించాడు నా చేత. ఎందుకు నాన్న ఇలా అంటే, పుణ్యం వస్తుంది, జీవులకి ఆహారం పెడితే పుణ్యం వస్తుంది అని చిన్నతనం నుంచి ఇలా పుణ్యం వస్తుంది ఈ విధానం నాకు నేర్పించాడు అనమాట. అంటే అలా చీమలకు పంచదార వేసి అది పుణ్యం అనేటట్టుగా నేను అనుకునేవాడిని. అయితే యేసుప్రభువుకి వచ్చిన తర్వాత పుణ్యం అంటే ఇలా పంచదార వేసేది కాదు. పుణ్యం అంటే నేను నా అంతరంగంలో నేను దేవుడికి విరోధంగా బ్రతుకుతున్న బ్రతుకు పాపం అంటే ఆజ్ఞను అతిక్రయించను, దేవుడు నన్ను ఎందుకు చేశాడో, ఎలా బ్రతకమని చెప్పాడో దానికి భిన్నంగా బ్రతికేదాన్ని పాపం అంటే అన్నది యేసుప్రభువుని అంగీకరించారని నాకు అర్థమైంది. అక్కడ మీ నాన్నగారు చేసింది తప్పేం కాదు కదా, ఒకళ్ళకి ఆహారం పెట్టడం అనేది పుణ్యం వస్తుంది అని పుణ్యాన్ని పక్కన పెట్టుకుని మీరు దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు కదా. అంటే ఇక్కడ పుణ్యం అనేది ఎంత పెద్ద పదమో దాన్ని పట్టుకొచ్చి ఇంత చిన్నదానికి పెట్టేశారు. అది వచ్చిన పరిస్థితి మీకు అర్థమయ్యే భాష చెప్తాను. నా పేరు పాస్టర్ జాన్పాల్. నన్ను మీరు పాస్టర్ జాన్పాల్ అని పిలిచారనుకోండి, నేను గౌరవంగా ఫీల్ అవుతాను. ఒకరోజు మీ ఇంటికి వచ్చాను నేను, చుట్టపుగా వస్తే మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటే పాస్టర్ జాన్పాల్ అని పిలిచాను కుక్క పిల్లని, నేను హర్ట్ అవుతాను. ఎందుకంటే నా పేరును పట్టుకెళ్ళి కుక్క పిల్లకి పెట్టావు. కుక్క పిల్లకి టామినో చిన్నీనో బన్నీనో పెడితే బాగుంటుంది, కానీ పాస్టర్ జాన్పాల్ అని కుక్క పిల్లని పిలిచినప్పుడు మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అలాగే పుణ్యం అనేది చాలా పెద్ద పదం. అది చీమలకు పంచదార పోస్తేనో, కోతులకు అరటి పండ్లు ఇస్తేనో, ఎవరికో పట్టు వస్త్రాలు ఇస్తేనో, ఎవరికో భోజనం పెడితేనో పుణ్యం కాదు. అది మన మానవత్వం, తోటి జీవుల పట్ల మన ఉదార స్వభావం, అంతే తప్ప అది పుణ్యం కాదు. అది పేదవాళ్ళకి అన్నం పెట్టాను, లేకపోతే లేని వాడికి ఏదైనా సాయం చేశాను, అది నా మానవత్వాన్ని నిరూపిస్తా తప్ప, లేకపోతే జంతువులకి దయగా చూసుకున్నాను అది నా మానవత్వాన్ని చూపెడుతుంది. వాటికి కూడా నాలాంటి ఆకలి ఉంటుంది కదా, ఈ కన్సర్న్ చూపెడతా తప్ప, బాధ్యతని, సృష్టి పట్ల నా బాధ్యతను చూపెడతా తప్ప పుణ్యాన్ని కదా చెప్పేది. అంత పెద్ద పుణ్యం అనే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ముడిపెట్టాడు మనం, అది చేసిన తప్పది. అంటే మీ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి? అంత పెద్ద పుణ్యం. వెరీ గుడ్. పుణ్యము అంటే ఏంటంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తంలో కడగబడినటువంటి పాపులు పరిశుద్ధులుగా మారుతున్నారు. అక్కడ రాయబడిన పదం ఏంటంటే రోమిల రాసిన పత్రికలో పుణ్య దాన బలియాగం అని రాయబడింది. పుణ్య దాన బలియాగం అంటే నేను పాపినైన నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణత్యాగం చేయడం ద్వారా ఆ ఉచితమైన నీతిని నాకు అనుగ్రహించాడు. ఆయన శిక్షను విధించి నాకు దాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. పుణ్య దాన బలియాగం అనే మాట రాయబడింది. ఇది పుణ్యం అంటే ఒక వ్యక్తిని పునీతుడుగా చేసేటువంటి దాన్ని పుణ్యం అంటాం. అంటే మీ దృష్టిలో వ్యక్తులకు మాత్రమే ఏదైనా చేస్తే అది పుణ్యం కాదు. దేవుడు మానవుణ్ణి పునీతుడుగా చేసేటువంటి దాన్ని పుణ్యం అంటాం. మనిషికి చేసేదాన్ని దానం అంటాం. అది నా మానవత్వాన్ని తెలియజేస్తుంది, నా ఉదార స్వభావాన్ని తెలియజేస్తుంది, వారి పట్ల నా కన్సర్న్ని, నా ఏమంటారు సహోదర భావాన్ని తెలియజేస్తుంది తప్ప పుణ్యం కాదు అది. అంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవి సమానమైనది, ప్రతి ఒక్క దానికి మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని ద్వారా మనకి పుణ్యం వస్తుంది అనుకోవడం తప్ప. సృష్టిలో ప్రతి ఒక్క జీవి సమానం అంటే ఏంటి దాని అర్థం? ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ ఇవ్వాలి అనుకోవడం తప్ప. ఇప్పుడు మీరు చీమకి అంటే ఏంది పంచదార ఇచ్చారు కాబట్టి దానికి వచ్చిన పుణ్యాన్ని మీరు అంత తక్కువ చేసి చూస్తున్నారు. ఇక్కడ మనిషికి మీరు ఒక పుణ్యదాన బలియాగం అక్కడ అంటే ఏదైతే మీరు అక్కడ పుణ్యదాన బలియాగం అని చెప్తున్నారో అక్కడ మనిషికి మాత్రమే వచ్చింది కాబట్టి దాన్ని అంత పెద్ద పుణ్యం అని చెప్తున్నారా అంటున్నాను. అంటే మనిషిని పునీతుడుగా నీతిమంతుడుగా చేసేదాన్ని పుణ్యం అంటాం. అది దేవుడు మాత్రమే చేయగలడు తప్ప మనిషి ఇంకో మనిషిని చేయలేడు. మనం చీమలకు పంచదార పెట్టడం, మనుషులకు సాయం చేయడం అన్నది మన మానవత్వాన్ని తెలియజేస్తుంది. నేనేప్పుడు పంచదార వేయడం మానలేదు, అలాగని పని కట్టుకుని వేయట్లేదు, అలా వేయట్లేదు. అలా చిన్న వాటిలో పుణ్యం అనేది తీసి అసలు పుణ్యాన్ని గాలి కుదిలి పెట్టేశారు. అది మనం చేసిన తప్పు. పుణ్యం అంటే ఏంటనేది ఇక్కడ చూపించాడు చిన్న చిన్న వాటిల్లో. అదే ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ క్రిస్టియన్స్ గా మారారా? అందరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ఎవరు లేని ఒక్కరే మిగిలాను. మా అమ్మ చనిపోయింది, నాకంటే ముందు చనిపోయిన అన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా చెల్లి చనిపోయింది, మిగిలింది నేను ఒక్కడిని. ఎప్పుడు చనిపోయారు వీళ్ళందరూ? మా నాన్న రీసెంట్గా 2 years అవుతుంది చనిపోయి. మా చెల్లి మరణించింది 2010లో మరణించింది. అమ్మ అంటే నేను చూడలేతానని, నేను నా ఓదలికి ముందే చనిపోయింది. అన్న కూడా అంతే, నా ఓదలికి ముందే చనిపోయాడు. అంటే వాళ్ళని కాపాడలేకపోయాడా అంటున్నాను. దేవుడు కాపాడలేకపోయాడా అంటే లక్ష్మి, ఈ ప్రశ్నలో ఎంత ఇమ్మెచ్యూరిటీ అంటే జనన మరణాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. పుట్టించేటప్పుడు దేవుడు ఎంత మంచోడో చంపేటప్పుడు దేవుడు అంతే మంచోడు. పుట్టించినప్పుడు దేవుడు ఎంత మంచోడో చంపేటప్పుడు దేవుడు అంతే మంచోడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అని రాయబడి ఉంటుంది. మరణం అనేది చెడ్డది కాదే, మరణం చెడ్డది కాదు. కాపాడలేకపోయాడు ఏంటి? నరులారా తిరిగి రండని ఆయన తన ఎద్దుకు మనుషులు పిలుస్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఇంటికి వస్తున్నాడు అని ఫోన్ చేస్తే వలవల ఏడుస్తుంది తల్లి.